లెట్ us వెల్కమ్ అనిత మేడం. ఒకసారి గట్టిగా క్లాప్స్ అనిత మేడంకి. అనిత మేడం తన గవర్నమెంట్ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఇంపాక్ట్లో సర్టిఫైడ్ ట్రైనర్, వెరీ సీనియర్. తను వచ్చి తనకు తెలిసిన నాలెడ్జ్ని మనందరికీ పంచుతారు. సో లెట్ us వెల్కమ్ అనిత మేడం. మేడం ప్లీజ్. అందరికీ నమస్కారం. మన కరీంనగర్లో మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ గంపా నాగేశ్వర సార్ తరపున, మన నవ సమాజ నిర్మాణానికి రాలెత్తే కూలీలైన మా ట్రైనర్స్ అందరి తరపున స్వాగతం, సుస్వాగతం. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. మీరందరూ రెడీయా? ఓకే. ఒక ప్లేస్లో, సపోజ్ మన కరీంనగర్లో అనుకుందాం, ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉన్నారు. ఎవరెవరు వెళ్తున్నారండి? ఒక ఫాదర్, ఒక సన్, తండ్రి కొడుకు. వాళ్ళు వెళ్తున్న సందర్భంలో హ్యాపీగా వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు, కబుర్లు చెప్తున్నాడు స్కూల్ గురించి, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి. ఆ ఫాదర్ వింటూ ఉన్నాడు. సడన్గా వాళ్ళు, మన కమాన్ ఉంది కదా, కమాన్ దగ్గర టర్న్ అయ్యేసరికి ఒక చిన్న మురుగు గుంట కనిపించింది, ఒక బురద ప్లేస్ కనిపించింది. అక్కడ చాలామంది పిల్లలు ఆడుతూ కనిపించారు. మంచి గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళు గేమ్స్ ఆడుతూ దిగి చూశాడు, వీళ్ళు ఎంతమంది బురదలో ఎందుకున్నారు, ఏం ఆడుతున్నారు అసలుకి వీళ్ళ ఆట అని తండ్రికి ఇంట్రెస్టింగ్గా అనిపి బైక్ పక్కన పెట్టేసి అక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒక అబ్బాయిని అడిగారు. ఇక్కడ ఏం జరుగుతుంది నాన్న అని అంటే, ఆ అబ్బాయి అన్నాడు, అక్కడ ఒక గోల్డెన్ ఫ్రూట్ ఉంది సార్ అంకుల్, దానికోసం మేము ట్రై చేస్తున్నాం అన్నారు. అక్కడ ఏముందట? గోల్డెన్ ఫ్రూట్. గోల్డెన్ ఫ్రూట్ అంటే ఏంటి? ఒక బంగారు పండు ఉంది. ఇక్కడ ఎందుకు బంగారు పండు ఉంటుంది, బురదలో ఏముంటుంది అని ఫాదర్ అడిగాడు. లేదు మీరు చూడండి అక్కడ కనిపిస్తుంది అన్నాడు. సరే అతను చూశాడు, ఆ గోల్డెన్ ఫ్రూట్ కనిపించింది. అక్కడ ఆడే పిల్లలందరూ వీళ్ళ అబ్బాయి ఏజ్ గ్రూప్ పిల్లలు. ఓకే. సో ఈ అబ్బాయిలందరూ యాజ్ ఏ పేరెంట్గా ఎట్లుంటుంది, కామన్ థింగ్ ఏముంటుందంటే, వేరే పిల్లలు ఐఐటీలో సీట్ సాధించినా, మెడిసిన్లో సీట్ సాధించినా, ఇంకేదైనా సాధించినా, అరే నా అమ్మాయో నా అబ్బాయో కూడా సాధించాలని కామన్ థింగ్. సో అప్పుడు వాళ్ళ ఫాదర్, అరే నువ్వు కూడా వాళ్ళతోటి బురదలో ఆడేసి ఆ గోల్డెన్ ఫ్రూట్, ఆ బంగారు పండు అనేది మనకి తీసుకురా, దానివల్ల మంచి అమ్ముకుంటే నీకు కూడా డబ్బులు వస్తాయి, మనకు డబ్బులు వస్తాయి, మంచిగా స్కూల్కి మనం ఫీ కట్టచ్చు, మంచిగా మనకు కావాలంటే కొనుక్కోవచ్చు అని అనుకున్నారు. సరే అని ఆ అబ్బాయికి వద్దు నాన్న, నాకు ఇష్టం లేదు, మళ్ళీ ఏం చేస్తావు బురదలో, బ్రెస్ అంతా ఏం కాదు, నేను అమ్మకు చెప్తాను, నువ్వు ఫస్ట్ మాత్రం ఆ గోల్డెన్ ఫ్రూట్ కోసం ఫైట్ చేయన్నారు. అనగానే సరే ఓకే, నాన్న ఇష్టం కదా, నాన్న కోసం పిల్లలు ఈ కాలంలో ఏమనే చేస్తారు, అమ్మ నాన్న కోసం, అవునా, సాటిస్ఫై చేయాలి, ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకుంటారు. సరే అని ఆ అబ్బాయి ఏం చేశారంటే, వాళ్ళ ఫాదర్ కోసం ఆ బురదలో ఆ గోల్డెన్ ఫ్రూట్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. అందరు పిల్లలు చాలాసేపు, ఒక 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది, చాలాసేపు ప్రయత్నిస్తూ ఉన్నారు. లాస్ట్కి ఏమైందంటే, ఆ అబ్బాయి, నాన్న నా వల్ల కావట్లేదు, నేను బురదలోకి లోపలికి వెళ్ళిపోతున్నాను, నా వల్ల కాదు నాన్న అన్నా కూడా, లేదు లేదు అందరు పిల్లలు అక్కడే ఉన్నారు, నువ్వు కంపల్సరీ ఆ గోల్డెన్ ఫ్రూట్ని తీసుకురావాలి అని వాళ్ళ నాన్న అక్కడి నుంచి బయట నుంచి అంటున్నాడు. లేదు నాన్న నేను బురదలోకి లోపలికి వెళ్తున్నాను అన్నాడు. సరే అని ఇంకా ముందుకు వెళ్ళాడు, మునిగిపోయాడు ఆ బురదలో. గోల్డెన్ ఫ్రూట్ లేదు, బాబు రాలేదు. లాస్ట్కి ఏం తెలిసింది అంటే, అది బురద కాదు, అది ఒక మురిగి కాలువ, ఒక కాలువ చాలా లోపలికి ఉంది, ఆ బాబు అందులో మునిగి చనిపోయాడు. సో అప్పుడు ఒక సాధు వచ్చారు అదే ఏరియాకి, ఒక సెయింట్ వచ్చేసి ఏడుస్తున్నాడు, నా కొడుకు అందులో పడిపోయారు, చుట్టుపక్కల చాలామంది అక్కడ ప్రోగయ్యారు, ఎందుకు ఇలా జరిగింది, మా కొడుకు అందులోనే పడిపోయాడు అని చాలా రోధిస్తున్నాడు. ఒక సెయింట్ వచ్చేసి, ఒక సన్యాసి వచ్చేసి, ఇలా జరిగిందండి, మా కొడుకు ఇట్లా అయిపోయాడు, నేనే దిగుమన్నాను, ఆ బంగారు పండు కోసం వెతుకుమన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సెయింట్ అన్నాడు, ఒకసారి మీరు గమనించండి, సరిగా గమనించండి, ఆ బంగారు పండు బురదలో ఉందా లేదంటే చెట్టు మీద ఉందా. అప్పుడు ఆ తండ్రి ఇంకా కొంచెం తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే, ఆ గోల్డెన్ ఫ్రూట్ అనేది ఆ చెట్టుకుంది, ఆ చెట్టు యొక్క నీడ అనేది ఆ బురద వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. అప్పుడు తెలిసింది ఏంటంటే, నేను చెట్టు మీద, అంత హైట్ ఉన్న చెట్టు మీద పండు కోసం నా కొడుకుని బురదలో దిగుమన్నాను అని. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే, చాలామంది పిల్లలు ఈ స్టోరీ నుంచి మనమే నేర్చుకోవాలంటే, ఈ కాలంలో ఓకే
కొంతమంది తల్లిదండ్రుల్లో మార్పు వస్తుంది. ఇంకా మార్పు రాని తల్లిదండ్రులకు నేను చెప్పే విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళు పక్కింట్లో పిల్లవాడికి ఐఐటి సీట్ వచ్చిందనో, మన రిలేటివ్స్కి మెడిసిన్ సీట్ వచ్చిందనో, కరీంనగర్లో పెద్ద పెద్ద హోల్డింగ్స్ మధ్యలో వాళ్ళ ఫొటోస్ ఉన్నాయనో, వాళ్ళు అచీవ్ చేసుకున్నారనో, పిల్లలకి ఇష్టం ఉన్నా లేకపోయినా గోల్డెన్ ఫ్రూట్ లాగానే మన పిల్లల్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇష్టమైన కెరీర్లో పంపిస్తున్నాం, వాళ్ళకి ఇష్టమైన కెరీర్లో కాకుండా. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఎ పేరెంట్ వీ హ్యాడ్ టు నో వన్ థింగ్, పీ ఫర్ ప్యాషన్. పిల్లల యొక్క ఫస్ట్ వాళ్ళ యొక్క ప్యాషన్ని తెలుసుకోండి, వాళ్ళ యొక్క ఇష్టాలు. ఏ పని అయితే మనకి ఇష్టమైందో ఆ పని అనేది మనకి బిజినెస్ అయినా మన ప్రొఫెషన్ అయినా, ఇదర్ కంప్యూటర్స్, ఆర్ట్స్ డ్రాయింగ్స్ వేసి కూడా కొన్ని లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకే, పిల్లలకి ఆర్ట్స్ ఇష్టమని, పిల్లలకి డ్రాయింగ్ ఇష్టమైనా, ఏది ఇష్టమైనా కూడా వాళ్ళ యొక్క ప్యాషన్ తోటి ముందుకెళ్ళనియండి. సెకండ్ థింగ్, ఏ ఫర్ యాక్సెప్ట్. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. ప్రతి స్టూడెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎబిలిటీస్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, టాలెంట్స్ ఉంటాయి. సో వాళ్ళ యొక్క టాలెంట్స్ తెలుసుకోండి, మీరు వాళ్ళతోటి డిస్కస్ చేయండి. వాళ్ళు పక్కింటి పిల్లగాడు అలా ఉన్నాడు, ఎదురింటి పిల్లవాళ్ళు ఇలా ఉన్నారు అని మన పిల్లల యొక్క స్కిల్స్ని వాళ్ళతోటి కంపారిజన్ చేయకండి. మనందరి ఆధార్ కార్డు ఒకటేనా? మనందరి ఫింగర్ ప్రింట్ ఒకటేనా? కాదు కదా. సో మనందరికీ సేమ్ స్కిల్స్ ఎలా ఉంటాయా? ఉండవు. మనందరికీ సేమ్ ఎబిలిటీస్ ఉంటాయా? ఉండవు. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్, డోంట్ లేబుల్ దెమ్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని లేబుల్ చేయకండి. నువ్వు వింతే నువ్వు ఇలానే ఉంటావని లేబుల్ చేయకూడదు పిల్లల్ని, ఎవరినైనా, నాట్ ఓన్లీ చిల్డ్రన్, ఎవ్రీ వన్ ఆల్సో. నెక్స్ట్ థర్డ్ థింగ్, పీ ఫర్ ఏమన్నానండి? ప్యాషన్. ఏ ఫర్ యాక్సెప్ట్. ఆర్ ఫర్ రిలాక్స్. వాళ్ళు ఏది చెప్పినా మనం జాబ్ చేసేది, మనం ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా కూడా మనం చేసేది మన చిల్డ్రన్స్ కోసమే, నెక్స్ట్ జనరేషన్ కోసమే. వాళ్ళు చెప్పే ప్రతిదీ మనం ఇంటికి వచ్చాక రిలాక్స్గా వినండి, ప్రశాంతంగా వాళ్ళు చెప్పేది ఓపిక చేసుకొని కాసేపు వింటే. ఇంట్లో పేరెంట్స్ వినట్లేదు మా పిల్లలని చాలామంది మా ఇంపాక్ట్ ట్రైనర్స్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఎందుకు వినట్లేదంటే మనం వినిపించుకోవట్లేదు వాళ్ళని, అవునా కదా. మనం వినిపించుకోకపోతేనే వాళ్ళ బాధల్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నారు. సో ఆ విధంగా మనం వాళ్ళతోటి టైం స్పెండ్ చేద్దాం. పీ ఫర్ ప్యాషన్, ఏ ఫర్ యాక్సెప్టెన్స్, ఆర్ ఫర్ రిలాక్స్. నెక్స్ట్ ఈ ఫర్ ఎంకరేజ్ చేద్దాం. ఒక చిన్న డ్రాయింగ్ వేసినా, ఒక చిన్న క్రాఫ్ట్ ఐటెం చేసినా, అది బాగాలేకపోయినా ఒక మంచి పని చేశారు, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఇంట్లో కూడా చిన్న పనులు చెప్తే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి తెలుస్తాయి. వాళ్ళు ఏది చేసినా అవుట్ ఆఫ్ 50 20 మార్క్స్ వచ్చినా ఓకే, వెరీ గుడ్, నెక్స్ట్ టైం నువ్వు ఇంకా బాగా చేయగలవు అని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారా? వెళ్ళరా? డెఫినెట్లీ వెళ్తారు. పిల్లలు కోరుకునేది కేవలం ఫస్ట్ థింగ్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ, అనురాగం, అన్నిటికంటే ప్రీషియస్ వాళ్ళ యొక్క టైం. మన టైంని వాళ్ళకి ఇద్దాం. నెక్స్ట్ ఈ ఫర్ ఏమన్నానండి? ఎంకరేజ్. ఎన్ ఫర్ నో అనేది ఏ విధంగా చెప్పాలి అని అంటే, ఆ నో అనేది వాళ్ళ యొక్క ఏజ్ బట్టి చెప్పండి. సేయింగ్ నో ఈజ్ ఏ గుడ్ ట్రిక్. ఏదైనా వాళ్ళు అడిగారు అనుకుందాం, సపోజ్ నాకు ఒక పెద్ద కార్ కావాలి అని అడిగారు, నో అని డైరెక్ట్ చెప్పకుండా ఇది మనకి తర్వాత నాన్న మన పరిస్థితి ఇలా ఉంది అని. మన ఎకనామికల్ స్టాండర్డ్స్ కూడా చాలామంది పిల్లలకి తెలియట్లేదు. వేరే వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ బట్టి కంపారిజన్ చేసుకుంటారు పిల్లలు, నాకు అది కొని, నాకు ఇది కొని అని. సో మన యొక్క ఎకనామికల్ స్టాండర్డ్స్ కూడా పిల్లలకి చెప్పాలి. మరియు వాళ్ళు ఏది చెప్పినా కూడా డైరెక్ట్ నో చెప్పకుండా, ఓకే ఇలా అవుతే ఇలా ఉంటుంది నాన్న అని డైరెక్ట్ చెప్పకండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ లెటర్ టీ ఫర్ టైం అంటే ఒకటే ఇంట్లో నలుగురం ఉంటున్నాం, 4 గోడల మధ్య ఉంటున్నాం, నలుగురికి 4 ఫోన్లు ఉంటున్నాయి. వీఆర్ స్పెండింగ్ క్వాలిటీ ఆఫ్ టైం విత్ అవర్ చిల్డ్రన్? నో. నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడు వచ్చాక ప్రతి ఒక్కరం రాగానే ఇక్కడికి వచ్చామని మన లైఫ్ని మొబైల్లో పెట్టుకుంటున్నాం. మొబైల్ని మనం యూజ్ చేయట్లేదు, అదే మనల్ని ఉపయోగిస్తుంది, అవునా కదా. ఎస్, మనం పిల్లల్ని ఫస్ట్ మొబైల్ని దూరం పెట్టే ముందు మనం ఫస్ట్ మొబైల్ని దూరం పెడదాం. క్వాలిటీ ఆఫ్ టైంని వాళ్ళతో స్పెండ్ చేద్దాం. ఈవెన్ మనం అనుకుంటాం రిచ్ పీపుల్, చాలా అత్యధిక ధనవంతులు మాత్రమే పిల్లలతో స్పెండ్ చేయట్లేదు అనుకుంటున్నాం. ఈవెన్ మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీ ఆల్సో వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ అవర్ సోషల్ మీడియా. ఎవరో ఎక్కడో వాళ్ళు అది చేశారు, ఆ స్టూడెంట్ ఇది చేశారు అనకుండా మనం
మన టైంని మన నెక్స్ట్ జనరేషన్కి ఇస్తే మన పిల్లలు ఎటువంటి డ్రగ్ అడిక్షన్స్ అయినా, మాల్ అడిక్షన్స్ అయినా, మొబైల్ అడిక్షన్స్ అయినా కంపల్సరీ వాళ్ళు వెళ్ళకుండా ఎప్పుడు వాళ్ళు వేరే దారులు వెతుకుతారంటే మనం టైం ఇవ్వకపోతేనే వాళ్ళు వేరే దారిలో వెతుకుతారు. అవునా కదా? ఫ్రెండ్స్ దగ్గర ఎందుకు చెప్పుకుంటారంటే ఇంట్లో మనం వినట్లేదని. సో ప్రతి ఒక్కరం మనం యాజ్ ఏ పేరెంట్గా మన పిల్లలతోటి వాళ్ళ యొక్క కెరీర్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ యొక్క కాసేపు కూర్చొని ఓకే నీకు మెడిసిన్ ఇష్టమా, అగ్రికల్చర్ ఇష్టమా, ఇంజనీరింగ్ ఇష్టమా, నీకు ఏ ప్రొఫెషన్ ఇష్టం, రైట్? ఫస్ట్ ఎస్ చెప్దాం. మనం చెప్పాల్సిన విషయం కూడా ఓకే. నెక్స్ట్ ఇంకా తెలుసుకుందాం, రిసోర్సెస్ తెలుసుకుందాం, ప్రజెంట్ జనరేషన్లో ఏమున్నాయని తెలుసుకొని క్వాలిటీ ఆఫ్ టైంని వాళ్ళతో స్పెండ్ చేస్తే డెఫినెట్లీ ఒక మంచి సిటిజన్ అవుతారు. ఇంకొక విషయం, చిన్న విషయం ఏంటంటే చాలామంది అంటారు మా పిల్లవాడు డాక్టర్ అవుతారా, కలెక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా అని. బట్ మా పిల్లవాడు ఒక మంచి సిటిజన్ అవుతాడా, అమ్మా నన్ను మంచి చూసుకునే ఒక వ్యక్తి అవుతాడా, ఎదుటి వారికి సహాయపడతాడా, అలాంటి నేచర్స్ ఒక మంచి వ్యక్తిగా తయారయ్యే ఒక మంచి పౌరుడిగా తయారవుతాడా అని ఎవ్వరు అనట్లేదు. ఫస్ట్ మన పిల్లలకి తెలియాల్సింది ఏంటంటే చదువు కంటే ముఖ్యం వ్యక్తిత్వం. ఎవరికైనా ఏదైనా సహాయం చేసేటప్పుడు చెప్పండి వాళ్ళకి సహాయం చేయాలి అని. అది చెప్పడం కాకుండా చాలామంది పిల్లలు ఏంటంటే చూసి నేర్చుకుంటారు. అలా మనం యాజ్ ఏ పిల్లలు ఎవరికి రోల్ మోడల్స్ కాదు, ఎవరిని రోల్ మోడల్స్ తీసుకోరు. ప్రతి ఒక్కరికి, నాకైనా మీకైనా ప్రతి ఒక్కరికి ఫస్ట్ రోల్ మోడల్ తల్లిదండ్రులే. సో మనం అందరం యాజ్ ఏ రోల్ మోడల్, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులే రోల్ మోడల్స్గా ఉండి మన నెక్స్ట్ యువతని, నెక్స్ట్ పిల్లల్ని, సమాజాన్ని ఒక మంచి దారిలో నిలపాలంటే ఆ బాధ్యత కేవలం తల్లిదండ్రులదే అని ఈ యొక్క ఇంపాక్ట్ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురూజీ గంపా నాగేశ్వరరావు సార్కి కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్, వందే మాతరం.